తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంత మంది వస్తారు రోజు కస్టమర్స్? అయ్యో అలా చెప్పకూడదు. చెప్పకూడదా? అంటే స్టార్టింగ్ తెలియక అలాగే చెప్పేశాను. తర్వాత చెప్పారనమాట. అంటే అమ్ముంటే అన్ని చెప్పేది, ఇది ఎలా కాదు అలా కాదని. ఇంకంటే ఇంకా బయటకంటే ఏమి చూడను, సినిమాలు అయ్యి చూస్తా ఎక్కువ. కాకపోతే ఇంకా బయటికి ఇంకెవరితో మాట్లాడను. చెప్పొద్దు, పర్వాలేదు. ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ షోస్ కూడా చేసినట్టుంది మీరు. అంటే తగ్గించేసా. ఇప్పుడు కంప్లీట్ గా దీనికే ఉంటారా? ఎందుకంటే అది తాత్కాలికం. షూటింగ్ అనేది ఏంటంటే అది చాలా కష్టం, ఇది చాలా ఈజీ. వంటలు చేసేది చాలా ఈజీ. యాక్టింగ్ అంటే ఎంత అంటే అది మొత్తము దాంట్లో ఏమంటారు లీనమైపోవాలి, అంటే జీవించాలి. దానికి మనము పరిపూర్ణత ఇచ్చినట్టు అవుతుంది. సో అలా అంటే చాలా కష్టం అవుతుంది నాకు. చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా దాంతో ఇటు వచ్చేసారు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాక్ టు పెవిలియన్. మా ఫ్రెండ్ ఒక వీడియో పంపించింది ఈ మధ్యనే మీదే, మొన్న 2 days బ్యాక్ మీతో మాట్లాడాక పంపింది తను. అందులో పెద్ద బంగారం చైన్ ఒకటి పట్టుకొని నుంచుని ఉన్నారు మీరు. ఇది కొన్నాను ఈ మధ్యన 10 లక్షలు పెట్టని చెప్పి. ఏంటి అది నిజమా లేకపోతే ఊరికే వీడియో కోసం చేశారు? అట్లా వీడియో కోసం అంటే అది హారం పట్టుకున్నది అయితే వీడియో కోసమే. అదే వీడియో కోసం అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఇప్పుడు కాదు, నేను గత 10 సంవత్సరాల నుంచి కడుతున్నా. నెల 5,000 అంటే పాప ఉంది కదా, పొద్దున మరి పెళ్లి కంటే ఒక్కసారి చేయించలేము అన్న ఉద్దేశంతో ఇక పాపకి ఫస్ట్ ఎంత 2,000 ఖర్చు అయిపోతుంది ఒకేసారి అంటే కష్టం. ఇంకా తరుగు మజూరి ఉండదు. తరుగు మజూరి అంటే చాలా అయిపోతుంది. ఇది అనుకోండి ఫస్ట్ 2,000తో స్టార్ట్ చేశాను నెలకి. 2,000 తర్వాత 5,000, 5,000 తర్వాత 6,000, తర్వాత 10,000, తర్వాత 15,000 అలా కట్టుకుంటూ ఇప్పుడు 20 కట్టాను. మొన్న అప్పుడు నేను తీసుకున్నప్పుడు చిన్న హారం తీసుకున్నా, అంత పెద్దది కాదు, చూపించినాకి తీసుకున్నారు. చిన్న హారం తీసుకున్నా 20,000 అంటే 2,20,000 రూపాయలది హారం తీసుకున్నా. మంచిగా ఉండాలి ఎవరైనా సరే, అందరికి మంచి జరగాలి. అవును. అయితే మనకి ఆడవాళ్ళకైతే అది చాలా ఇదనమాట. ఇప్పుడు ఏముంది, ఎవరన్నా కప్పుకుని ఎప్పుడన్నా హస్బెండ్ ఏదైనా చీర కొనుక్కోమను, ఏదో ఒకటి ఇది వచ్చినప్పుడు ఇస్తారు కదా ఇంట్లోకి ఆడవాళ్ళకి మనీ. అలా ఇచ్చినప్పుడు కొంచెము అది సేవ్ చేసుకుని చక్కగా ఖర్చు పెట్టుకోకుండా ఇలా కట్టుకుంటే అప్పుడు కొంత ఒకసారి మనం కొనుక్కోలేం కాబట్టి అలా దాయాలని. అవును, అలా కొనుక్కుంటే మనకి ఏంటంటే యూజ్ అవుతుంది, డబ్బులు ఖర్చు కాకుండా చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా అవసరానికి వచ్చినప్పుడు బ్యాంక్ లో పెట్టుకోవచ్చు. ఇగో నేను ఇప్పుడు ఇవి కూడా పెట్టేసా, నేను నాకు అవసరం లేదు. చూసాను అంత పెద్ద గొలుసు కొన్నారు, ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా ఉన్నారు, అర్థం కాలే, అందుకే కొంచెం ఇబ్బంది వచ్చింది. అందుకనే అదేనండి, మధ్యలో నడపట్లేదు కదా. నడపట్లేదు, ప్లస్ కొంచెము ఇంకా ఉంటాయి కదా ఇక సంసార ఇబ్బందులు. కాకపోతే అందరూ ఏంటంటే కుమారాంటికి ఏం తక్కువ, కుమారాంటికి ఏం తక్కువ అన్నీ అని చెప్పి ఇట్లా అనుకుంటున్నారు. కాకపోతే వాస్తు తెలియని వాళ్ళు పాపం అదే. నేను అందుకే ఎవరిని ఏం అనను. తెలియని వాళ్ళు ఎన్ని అనుకున్నా మనం పట్టించుకో, మనం ఏంటో మనకు తెలుసు. మన కష్టమైనా ఇప్పుడు పున్ను వండుకుని ఎవరు తింటే వాళ్ళకే. అలాగే ఇవాళ నష్టం వచ్చినా నాకే, లాభం వచ్చినా నాకే. లాభం వస్తే ఒకళ్ళు తీసుకోరు, నష్టం వస్తే ఒకళ్ళు ఇవ్వరు. సో అలాంటప్పుడు తెలియని వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకెందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.